హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నివిలానంద్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్, మూవీ అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. బాగున్నారా సార్? బాగున్నాడు బాబు. సార్, పవన్ కళ్యాణ్ సీఎం రేవంత్ రెడ్డి భేటీ వెనకాల కారణాలు ఏంటి? మంచి ప్రశ్న, కరెక్ట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భేటీకి ప్రధానమైన కారణం ఇక్కడ హైదరా మొదలు పెట్టాడు. అవును. ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంతమంది చేత మాటలు పడ్డాడు, ఎవరెవరు ఎలా తిరుగుబాటు చేశారు, తర్వాత ఏ బేసిస్ మీద ఇక్కడ హైదరా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు, ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏమిటి, ఇవన్నీ పర్సనల్గా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఉనికి ప్రధానం అనుకుంటే వాళ్ళు భయపడిపోతారు. ఏది ఎవరు వచ్చినా చూస్తాం, ఆంధ్రప్రదేశ్ని రక్షిస్తాం, వాళ్ళు కలుపుకున్నటువంటి 1000 ఎకరాలు ఇవన్నీ ప్రజలకు ఇచ్చేస్తాం, తర్వాత మేము మంచి చేస్తే గెలిపించండి, లేకపోతే వదిలేయండి అనుకుంటే అటువంటి నిర్ణయంతో ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది. అంతే, అది ఆలోచించకూడదు. ఒకటి, వాళ్ళు ఎవరి తాతగారి సొమ్మనండి, అటు మొత్తం ఆంధ్రదేశాన్ని నమ్మేసుకొని వాళ్ళ తాలూకు ఖజానాలో వేసుకోవడానికి కాదు కదా అది. తర్వాత ఏంటంటే మనకి పక్క రాష్ట్రం గనక ఎప్పుడు కూడా మనకి 2 విషయాలు చెప్తున్నాను. పక్క రాష్ట్రాలంటే ఆ పక్క రాష్ట్రంతో మనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఇంతకీ తెలంగాణ ఆంధ్ర విడిపోతున్నప్పుడు ఆంధ్రాకున్న అప్పులు ఏమిటి, తెలంగాణకున్న అప్పులు ఏంటి, ఆంధ్రాకున్న ఆస్తులు ఏమిటి, తెలంగాణకున్న ఆస్తులు ఏమిటి, ఆంధ్రాకున్నటువంటి విద్యుత్తు బాకీలు ఎన్ని, తెలంగాణకున్న విద్యుత్ బాకీలు ఎన్ని, ఇలాగా. అలాగే నదులు, ఇప్పుడు జీవనదులు ఉన్నాయి కదా, ఇప్పుడు నదీ పరిపాలన, నదీ వాహక పరిపాలన ఉంటుంది ఒకటి. మన తెలంగాణలో ఇంతవరకు ఇన్ని క్యూసెక్కులో నీరు రావాలి అని ఉంటుంది. అలాగే ఆంధ్ర ఇన్ని క్యూసెక్కులు అంటే తెలంగాణ కంటే ఆంధ్ర 1 కోటి 2 కోట్లు ఎక్కువ కనుక జనాభా ఆ దామాసా ప్రకారంగా పంచుకోవాలి. ఇప్పుడు ఒక సీనియర్ లీడర్గా ఎవరు, రేవంత్ రెడ్డి 14 సంవత్సరాలు అయింది కదా, కొన్ని ఆలోచనలు ఉంటాయి. అయినా సరే మన పవన్ కళ్యాణ్ అంటే ఏదో ప్రజలకు ద్రోహం చేద్దామని మాత్రం ముమ్మాటికి మాట్లాడు. ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడతాడు. లేదంటే అవసరం వచ్చినట్టయితే ఎవరిని అడగకుండా ఓ సినిమా చేసేసి ఆ 100 కోట్లు పనిచేస్తాడు. ఇంపార్టెంట్స్ అనుకోండి. అదే పవన్ రేవంత్ కూడా చాలా బాగా ఇంప్రెస్ అయ్యాడు అన్నమాట. కొంతమంది అంటున్నారు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఆయన ఉనికిని చాటుకోవడానికి కోసం మాత్రమే వచ్చాడు, ఆయన స్వార్థంతో రేపు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఉంటాడని చెత్త మాట మాట్లాడుతున్నారు. ఒకసారి చూశారు కదా, గత ఎలక్షన్స్లో 8 చోట్ల నిలబడ్డాడు, ఒక్క చోట కూడా డిపాజిట్లు రాలేదు. అంతకుముందు ఆయనకి ఏం తెలియదు కనుక వచ్చాయి, కానీ తెలంగాణ పీపుల్కి సెంటిమెంట్ ఎక్కువ. సో హైడ్రా గురించి, తర్వాత తెలంగాణ ఆంధ్ర సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా పవన్ కళ్యాణ్ వచ్చి ఉంటాడని అంటారు. సత్సంబంధాలు కొనసాగించాలని వచ్చాడు అన్నమాట. ఆయనకు ఒక అవగాహన లేకుండా రాడు కదా. అవగాహన రావాలంటే ఇక్కడ ఇన్ డెప్త్ అంటే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని డైజెస్ట్ చేసుకోవాలి. ఇంకోసారి ఏం చెప్పానంటే పెద్ద నాయకులు అందరూ ఫాలో అయ్యారు. జస్ట్ లైక్ ఎంజిఆర్ లాంటి నాయకులు పక్క రాష్ట్రాలతో ప్రేమగా ఉన్నారు. అంటే పక్క రాష్ట్రాలు అంటే సినిమా ఫీల్డ్, వాళ్ళు ఒక్క క్షణం తలుచుకుంటే మొత్తం ఎప్పుడో వెళ్ళిపోతాం కదండి. వాడు ఇండియా అంటే ఆంధ్ర అంటే మనవాళ్ళే. అంతకుముందు మనల్ని ఏమని పిలిచేవారు, మద్రాసీస్ అని పిలిచేవారు. అందువల్ల ఒకటి అప్పుడే వెళ్ళిపోయేవారు. పక్క రాష్ట్రంతో ప్రేమగా ఉండాలి, కేంద్రంతో ప్రేమగా ఉండాలి. వీళ్ళు అయ్యా అన్నాడు. డిఎంకే అయినా సరే ఇందిరాగాంధీతో చాలా ప్రేమగా ఉండేవారు. అందుకే ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు అంతమందిని తప్పు పట్టినప్పుడు కూడా ఎంజీఆర్ని తప్పు పట్టలేదు. అది అందువల్ల నేను నా మాట చెప్పాను. థ్యాంక్ యూ సార్.